టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవదళపతి సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోం హరా. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 14న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ ఎందుకో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఇక ఓవరాల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న సుధీర్ బాబు సినిమా జూలై 11న ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ ఈ విషయంలో ఈ సినిమా డిసప్పాయింట్ చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాతో పాటు ఈటీవీ విన్ కూడా హరోం హర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నాయి. జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారిక ప్రకటనలు కూడా ఇచ్చేశాయి. అయితే ఇప్పటి వరకు హరోం హర సినిమా ఏ ఓటీటీలోనూ కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇటీవల నవదీప్ లవ్ మోడీ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. అధికారిక స్ట్రీమింగ్ డేట్ బదులు తర్వాతి రోజే ఓటీటీలోకి వచ్చింది. మరి హరోం హర సినిమా విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమో చూడాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయప్రకాష్, రవి కాలే, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మణ్లు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ హరోం హర సినిమాకు స్వరాలు సమకూర్చారు.